హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఈ వీడియో మా వినాయక చవితి సెలబ్రేషన్స్. సో మార్నింగ్ నేను ఇవ్వగానే స్నానం చేసి డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయా. వినాయక చవితి ముందు రోజు నైట్ నేను ఇల్లంతా మాప్ చేసుకొని కిచెన్ అంతా కడిగి బోర్డులన్నీ తోమి ఎక్కడెక్కడ బోర్డులు వేసుకున్నాను. సో దట్ నాకు మార్నింగ్ ఇవ్వగానే వర్క్ కొంచెం ఈజీ అవుతుందని చెప్పి సో నేను లేచి ఇంకా స్నానం చేసి డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రసాదాలు వంట స్టార్ట్ చేసినాను. ఇంకా మా ఆయన లేచి స్నానం చేసి దేవునికి దీపం ముట్టించేసిండు. అండ్ కిచెన్లో ఆల్మోస్ట్ నా పనులన్నీ కూడా అయిపోయినాయి, అంటే వంటకు సంబంధించిన పనులన్నీ. అండ్ ఇక్కడ ముందు రోజు వస్త్రం తీసి పెట్టుకుందాం అనుకున్నా కానీ అద్వైత చేయనీయలేదు. సో నాకు పాసిబుల్ కాలేదు. ఇంకా వంట ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్త్రం కూడా చేసేసిన. నాకు వస్త్రం చేయడం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వస్త్రం అయిపోయిన తర్వాత మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. మాకైతే ఆల్మోస్ట్ టైం అంతా డెకరేషన్ చేయడానికి అయింది. డెకరేషన్ అంటే కూడా అంత పెద్దగా ఏం చేయాలనుకోలేదు, సింపుల్గానే చేద్దాం అనుకున్నాము. బట్ సింపుల్గా చేయడానికైనా మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే అక్కడ మాకు డెకరేషన్ చేయడానికి ఏ ఆప్షన్ లేదు, కొట్టిన మూలలు అవి ఏం లేవు. సో వాల్కి అతికిచ్చే హ్యాంగర్స్ అవి ఉంటాయి కదా, అతికిచ్చి అటు ఇటు దారం కడితే ఒక సైడ్ కడితే ఒక సైడ్ ఊసిపోడు అట్లా జరిగింది. సో టైం అంతా డెకరేషన్ దగ్గరనే అయిపోయింది. పింక్ కలర్ చున్నీ పైన కూడా ఆ బంతి పూలది ఒక తోరణం రావాలి, బట్ వెయిట్ ఆగాక ఊడిపోతుందని అది మేమైతే పెట్టలేదు. సో ఫైనల్గా డెకరేషన్ అయితే అట్లా సింపుల్గా కంప్లీట్ చేసినాం. ఈ డెకరేషన్ పని అయిన తర్వాత ఫస్ట్ అయితే నేను అద్వైతం రెడీ చేసినాను. అండ్ అద్వైతం రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయి వచ్చి ఇక్కడ మళ్ళీ పీట పెట్టి పీట పైన బ్లౌజ్ పీస్ పైన ఒక ఆకు అండ్ ఇట్లా కొంతమంది బియ్యం పోస్తారు అండ్ కొంతమంది పొయ్యరు. సో నేనైతే ఇట్లా ఒక ఆకు పైన బియ్యం పోసి గణపతిని కూర్చోబెడతా. అంటే నాకు చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికాడ అదే అలవాటు. ఆ అమ్మ కూడా ఇట్లా బియ్యం పోసి గణపతిని కూర్చోబెడుతుంది, నాకు కూడా అదే అలవాటు. ఈ గణపతి అయితే మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి అందరికీ మట్టి గణపతిలో ఇస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గణపతి మంచిగా పెద్దగా ఉంది. లాస్ట్ ఇయర్ చిన్నగా ఉండే, అది చిన్నగా ఉంది కదా అని చెప్పి నేను ఇంకొకటి కొనుక్కొచ్చిన. బట్ ఈసారి అయితే కొనుక్కరాకుండా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ వినాయకుడు కూడా బాగుంది. అండ్ మండపంలో కూర్చోబెట్టిన తర్వాత కొన్ని వాటర్ చల్లి గంధం కుంకుమ అవన్నీ పెట్టి అండ్ మనం కొనుక్కొస్తాం కదా గణపతికి పూజ సామాన్ ఆకులు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా పూలదండ వస్త్రం అయితే వేసిన. అండ్ మేమైతే లాస్ట్ ఇయర్ నుండే వినాయకుడిని ఇంట్లో ఇట్లా కూర్చోబెట్టుకుంటున్నాం. అంటే మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో అట్లా ఏం పెట్టుకోరు, బట్ ఊర్లో పెట్టినప్పుడు అంటే ఊరు మొత్తంలో అక్కడ టెంపుల్లో ఒకటే వినాయకుడు పెడతారు. ఆ వినాయకుడి దగ్గర ఇట్లా పూజ పైన కూర్చోవడం అట్లా చేస్తారు, కానీ ఇంట్లో కూర్చోబెట్టుకోరు. నాకు ఇటు అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే అమ్మ మేము చిన్న ఉన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటుంది కాబట్టి సో నేను ఒక వినాయక చవితికి అత్తయ్య వాళ్ళ ఇంటికన్నా ఉన్నప్పుడే అనిపించింది ఇంట్లో పెట్టుకుంటే బాగుండు అని. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో మనం ఇట్లా పెట్టుకోము అనేసరికి సైలెంట్గానే ఉన్నా. సో మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి ఇక్కడే ఉన్నా. సో అప్పుడు అనుకున్నా ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలని. అత్తయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఏం పెట్టుకోమరి నీ ఇష్టం అని అన్నారు. సో అట్లా వినాయకుడిని లాస్ట్ ఇయర్ నుండి నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నాను. అట్లనే నేనైతే లాస్ట్ ఇయర్ వినాయక చవితికే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. 0 సబ్స్క్రైబర్స్ నుండి ఇప్పుడు 19,000 సబ్స్క్రైబర్స్ అయిండ్రు. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేనైతే ఇక్కడ గిన్నెలలో జాజి సున్నం కలుపుతున్నా. అవి ఎందుకు అంటే ఇట్లా గుంటలు గీయడానికి. యాక్చువల్గా ఇది పూజ స్టార్ట్ చేసే ముందే గీయాలి, బట్ నేను మర్చిపోయినా. అంటే ఇంకా దీపం మేము ముట్టే ముందే గుర్తొచ్చింది. సో అందుకే నేను ఇక్కడ ఇట్లా గుండ్రాలు గీస్తున్నా. ఈ గుండ్రాలు వినాయక చవితి రోజే గీస్తారు, ఎందుకంటే సాక్షాత్తు వినాయకుడే మన ఇంట్లోకి వస్తాడని. ఈ గుండ్రాలు వినాయకుని పాదాల లెక్క భావిస్తాయి. అండ్ ఈ గుండ్రాలు వేసిన తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసినాం. పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే దీపం ముట్టించిన తర్వాత అష్టస్తోత్ర నామాలు చదవాలి కదా. నా దగ్గర ఆ స్తోత్రాలకు సంబంధించిన బుక్స్ కానీ ఓవి కార్డ్స్ కానీ లేకుండా, అందుకే మేమైతే ఇక్కడ సిస్టంలో ప్లే చేసుకొని అక్కడ అక్షంతలు వేస్తున్నాము. అక్షంతలు వేసేటప్పుడు మా అద్వైత అయితే బాగా డిస్టర్బ్ చేసింది, అసలు చెయ్యనియలేదు. దాని తర్వాత చెయ్యొద్దు అంటే ఇంకా సైలెంట్గానే ఉంది. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇంట్లో కానీ ఇంకా అక్కడ గల్లీలో కానీ పెట్టుకున్నప్పుడు మస్తు ఎగిరేవాళ్ళం. అసలు మేమైతే రోజు నైట్ దాండియా. ఇంకా అక్కడ వినాయక చవితి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇవైతే నిజమే ఇంట్లో వండుకోవడమే మానేస్తారు, ఎందుకంటే అక్కడ రోజుకు ఒక సత్రం ఉంటుంది, అన్నదానం. సో అక్కడికి వెళ్ళి తినడం మస్తు హ్యాపీనెస్ ఇస్తుండే. బట్ ఇప్పుడు ఆ డేస్ అని నేనైతే చాలా మిస్ అవుతున్నా. అండ్ ఇక్కడ మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత ఇక్కడ మేము గుంజీలు తీస్తున్నాం. మా ఆయనది అంటే లేదు నేను ఇట్లా
పడుకొని మొక్కుతా, నేను ఇంకా గుంజులైతే తీయను అని అన్నాడు. నేను తీయాలని బలవంతం చేస్తే అట్లా 5 తీసిండు. ఆయన తీసిన తర్వాత నేను 11 గుంజులు తీసినా. మేము ఇద్దరం తీయడం చూసి మాధవైతే ఇక్కడ దేవుని దగ్గర కాకుండా హాల్లోకి వచ్చి తీస్తుంది క్యూట్గా. మా ఇంటి గణపయ్య ఇప్పుడే మా గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6కి లేచిన, యాక్చువల్గా 3కి లేద్దాం అనుకున్నా, 6కి లేచిన, కానీ తొందరనే అయిపోయింది. మా ఆయన ఆఫీస్కి లేసినట్టు ప్రొద్దున్న నుండి వాటర్ కూడా తాగలే. ఇక ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. టేస్ట్ అయితే బాగున్నాయి. మీరు గణపతి పూజ సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే మంచి సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మంచిగా అనిపించింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇదైతే సెకండ్ డే ఆఫ్ పూజ. యాజ్ ఇట్ ఈస్ అంటే నేను ప్రసాదాలు చేసిన, అండ్ ప్రసాదాలు చేసిన తర్వాత మా ఆయన దేవుళ్ళ దగ్గర దీపం ముట్టించింది. ప్రసాదాలు చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వినాయకుడి దగ్గర పూజ చేసినాము. ఫస్ట్ అయితే అక్కడ దీపాలు వెలిగించి ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతి ఇచ్చినాము. అండ్ సెకండ్ రోజు నేనైతే ప్రసాదాలు, మోదకాలు ఇంకా సేమియా 2 చేసినాను అనమాట. అంటే కొంతమంది దేవుణ్ణి ఒక్కరోజు ఇట్లా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉంచుకుంటారు కదా. అండ్ ఎవరి పాసిబిలిటీ వాళ్ళది, ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే అన్ని రోజులు. బట్ నేనైతే ఒక్క రోజే ఉంచుకుంటాను. అండ్ ఆ రోజే మేము నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కాబట్టి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇట్లా దేవుణ్ణి కదిలియాలంటారు కదా. సో మేమైతే దేవుణ్ణి కదిలిచ్చేసినాం. సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మా గణపయ్య లడ్డుని మేమే వేలం తీసుకుంటున్నాం. మా ముగ్గురు ఇట్లా ఆ లడ్డు ఎవరు ఎక్కువ ధర పెట్టి ఉంటారో చూద్దాం. మా లడ్డు అయితే 15 రూపీస్కి తీసుకొచ్చినాం. మా లడ్డు ఎవరు ఎక్కువ ధర పెట్టి ఉంటారో మనకి ఇప్పుడు ఎక్కువ చూద్దాం. 15 రూపీస్ నాది 50 రూపాయలు. అద్వి వాళ్ళ డాడీ పాట 50 రూపాయలు, అద్వి వాళ్ళ మమ్మీ పాట 60 రూపాయలు, అద్వి పాట 75 రూపాయలు, అద్వి వాళ్ళ మమ్మీ పాట 76 రూపాయలు, అద్వి వాళ్ళ నాన్న పాట 100 రూపీస్, అద్వి పాట 100. అంతే ఇంకా ఇదే అంతే ఇంకా అద్వి వాళ్ళ నాన్న పాట అంతే ఇంకా అద్వి వాళ్ళ నాన్న పాట 150 రూపీస్. ఓకే, అద్వి వాళ్ళ నాన్న పాట 150 ఒకటేసారి, అద్వి పాట 151 రూపీస్. ఇద్దరు వాడిస్తావా? అద్వి పాట 151 రూపీస్. ఓకే అయితే అద్వి వాళ్ళ మమ్మీ వాడదా? నువ్వు నన్ను ఆలోచించారు నువ్వే. సో అద్వి పాట 151 రూపీస్. రూపాయి ఒకటోసారి, 151 రూపాయి రెండోసారి, అద్వి వాళ్ళ పాట 151 రూపాయి మూడోసారి. మా అద్వి గెలుచుకుంది లడ్డు. నువ్వే తినొచ్చు కానీ తీసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అను, జై అను, జై. ఇదిగోండి మీ లడ్డు. ఏ చూపి, ఏ ఇట్లా పట్టుకొని చూపి, అది చూపి. నేను లడ్డు గెలుచుకున్నాను. నేను లడ్డు గెలుచుకున్నాను. కెమెరా చాలా. మా గణపతి పూజ అయిపోయినాయి. మా గణపతిని కూడా మేము గదిలిచ్చేసినాం. ఇంకా సాయంత్రం నిమజ్జనం, ఆ వీడియో కూడా షూట్ చేస్తా. సో మళ్ళీ నిమజ్జనంలో కలుగుతాను. సో ఇప్పుడు నేను మా ఇంటి గణపతిని నిమజ్జనం చేస్తాం. ఎక్కడ అంటే చెప్పను, గెస్ చేయండి. అంటే నేను నిమజ్జనం ఎక్కడ చేస్తాను చూపించకన్నా ముందే గెస్ చేసి కామెంట్ సెక్షన్ కామెంట్. ఇంట్లో గణపతి పూజ అంటే కొంచెం బాగా, ఎందుకంటే ఈ 2 days నాకైతే మంచిగా అనిపించింది. అంటే పాజిటివ్ అనిపించింది. పొద్దున సాయంత్రం దీపం పెట్టడం నాకు మంచిగా అనిపించింది. మనం గణపతికి ఏమేమి పెడతామో అవన్నీ నిమజ్జనం చేయాలి కదా. ఎక్సెప్ట్ కొట్టిన కొబ్బరికాయ, ఫ్రూట్స్, ఇంకా ప్రసాదాలు తప్ప మనము ఆ గణపతి కోసం తెచ్చిన ఆకులు, పువ్వులు అవన్నీ నిమజ్జనం చేయాలి కదా. అందుకే నేను అవన్నీ ఒక బ్యాగ్లో పెడుతున్నా. అట్లనే మనం డైలీ దీపం ముట్టిస్తాం కదా, ఆ పువ్వులన్నీ తీసి ఒక కవర్లో ఇస్తాం కదా, అవి నిమజ్జనం చేయడానికి కూడా తీసుకెళ్ళి. గణేష్ మహారాజ్ కి బాయ్ బాయ్ గణపప్ప. మళ్ళీ రా మా ఇంటికి. ఇట్లా తీయాలి.
వినాయక చవితికి పెద్దవాళ్ళు అయితే ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ చిన్న పిల్లలు ఉంటారు అనిపిస్తుంది. సో ఈ చిన్న వినాయకుడిని తీసుకొస్తున్న పిల్లలే అన్నమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ చిన్న వినాయకుడిని ముందు ట్రాక్టర్ పెట్టి వెనక సపోర్టింగ్ పెట్టి అండ్ వినాయకుడు వెనక మైక్ని పెట్టి అందులో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటే మస్తు అనిపించింది అసలు. అందుకే అది నేను ఎంత షూట్ చేసిన. అండ్ ఇక్కడ మేమైతే నిమజ్జనానికి ట్యాంక్ బండి వెళ్ళినాం. లాస్ట్ ఇయర్ కూడా ట్యాంక్ బండి వెళ్ళినాం అండ్ ఈ ఇయర్ కూడా ట్యాంక్ బండి దగ్గరికే వెళ్ళినాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా వినాయకుల నిమజ్జనం అయిపోయింది. మేము వెళ్ళగానే అక్కడ ఒక గద్ద పైన వినాయకుడిని పెట్టి పూజ చేసినాము. అంటే పసుపు కుంకుమ వేసి ఇంకా అగరబత్తిని ముట్టించినాము. అండ్ అక్కడికి వినాయకుని తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒక ప్రసాదం తీసుకెళ్తారు కదా. సో నేను కూడా అట్లా మోదకాలు తీసుకెళ్ళిన. అండ్ వినాయకుని పూజ అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా అందరికి ఇచ్చేసిన. అంటే నేను కొన్ని తీసుకుపోయిన మోదకాలు. అంటే లాస్ట్ ఒక 5-6 ఉండే అంతే. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకే ఇచ్చేసిన. సదం పంచడం అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే మా గణపయ్యని వాటర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినాము. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా వేసేవాళ్ళు, మనతోటి వేయించారు. వాళ్ళే తీసుకొని గణపతిని వేస్తారు. అక్కడ చూపిస్తుండు మా గణపతిని ముంచుతున్నా అని చెప్పి అట్లా 3 times వాటర్లో ముంచి నిమజ్జనం అయితే చేసేసిండు. ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలనిపించింది కానీ మనకు కూడా అన్ని డేస్ పాసిబుల్ అవ్వాలి కదా. సో అట్లా మనం వినాయకుని నిమజ్జనం కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ బాబు హనుమంతుడు గెటప్ వేసుకొని ఉన్నాడు. అతనికి 10 రూపీస్. ఇంకా వాళ్ళ అక్క అంట పక్క నుండి బెలూన్స్ అమ్ముతుంది, తనకు కూడా అగ్నితో ఇట్లా 10 రూపీస్ ఇప్పించినాము. సో ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్, ఇంకా మా వినాయకుని నిమజ్జనం. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.